మన బాబు అమెరికా వెళ్ళడానికి ఫ్లైట్ టికెట్స్ రెడీ చేశారా? అన్నీ వాళ్లే చూసుకుంటారు. రేపు రాత్రికి హైదరాబాద్ వెళ్ళడానికి బస్ టికెట్స్ బుక్ చేశారా? అన్నీ వాళ్లే చూసుకుంటారు. బస్ టికెట్స్ నుంచి ఫ్లైట్ టికెట్స్ వరకు అన్నీ భాస్కర్ ట్రావెల్స్ జంగారెడ్డిగూడెం చూసుకుంటుంది. థ్యాంక్ యూ భాస్కర్ ట్రావెల్స్. కాంటాక్ట్ భాస్కర్ ట్రావెల్స్, ప్రతిభా స్కూల్ రోడ్, జంగారెడ్డిగూడెం. వెల్కమ్ టు స్మార్ట్ టీవీ న్యూస్. ఏసీబీ వలలో మరో అవినీతి అధికారి చిక్కాడు. జంగారెడ్డిగూడెం ఆర్డీఓ కార్యాలయంలో డిప్యూటీ తహసీల్దార్గా పనిచేస్తున్న కొవ్వాసి వెంకటేశ్వరరావు ఓ రైతు నుంచి 20,000 లంచం తీసుకుంటుండగా ఏసీబీకి చిక్కారు. జంగారెడ్డిగూడెం మండలం టెక్కినవారిగూడెం గ్రామానికి చెందిన పోతున సుకుమార్ అనే రైతుకు తన తండ్రికి చెందిన ఎకరం భూమి మ్యూటేషన్ నిమిత్తం తమ మేనతతో గొడవలు ఉన్నాయని, అయితే అది ఆర్డీఓ కోర్టులో విచారణ జరిపి జడ్జిమెంట్ తమకు అనుకూలంగా వచ్చిందని జడ్జిమెంట్ కాపీ ఇవ్వడం కోసం ఆర్డీఓ కార్యాలయంలో డిప్యూటేషన్పై డీటీగా పనిచేస్తున్న కొవ్వాసి వెంకటేశ్వరరావు 50,000 రూపాయలు లంచం అడిగారని తెలిపారు. తాను అంత ఇచ్చుకోలేనని చెబితే చివరకు 20,000కు ఒప్పందం కుదిరిందని, లంచం ఇవ్వడానికి ఇష్టపడని తాను ఏసీబీ అధికారులను ఆశ్రయించినట్లు తెలిపారు. డీటీ వెంకటేశ్వరరావుకు ఆర్డీఓ కార్యాలయంలో 20,000 రూపాయలు తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారని బాధితుడు సుకుమార్ తెలిపారు. నమస్తే అండి, నా పేరు పోతున సుకుమార్. అది ఏలూరు జిల్లా జంగారెడ్డి మండలం టెక్కినవారిగూడెం సొంత గ్రామం, సొంతూరు. అది మాకు పక్కన నెమ్మలగూడెం రెవెన్యూ పరిధిలో ఎకరం పొలం మా తాతగారు అయినటువంటి పోతున సోమరాజు గారి ద్వారా రిజిస్టర్ వీలునామా ద్వారా మాకు మా డాడీకి సంక్రమించింది. అది జంగారెడ్డిగూడెం ఎంఆర్ఓ గారు మ్యూటేషన్ చేసి ఉన్నారు ఆ వీలునామా ప్రకారం. అయితే మా మేనత్త ఈ ఫ్యామిలీ ఈ డిస్ప్యూట్స్ వల్ల వాళ్ళు హైకోర్టులోను సివిల్ కోర్టులో కూడా దావా వేయటం జరిగింది మా మీద. వాళ్ళు రీసెంట్గా ఆర్డీఓ ఆఫీస్ నందు ఆర్ఓఆర్ కోర్టు నందు కూడా మా మ్యూటేషన్ క్యాన్సిల్ చేయమని, మా డాడీ పేరు మ్యూటేషన్ క్యాన్సిల్ చేయమని వాళ్ళు దరఖాస్తు చేసి ఉన్నారు. దాని మీద ఈ జనవరి నెలలో మా డాడీ మరణించడం వల్ల కుటుంబ సభ్యునిగా నేను ఎంఆర్ఓ ఆఫీస్ నుంచి సర్టిఫికేట్, ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ తీసుకొని నేను 3 వాయిదాలకు అటెండ్ అవ్వడం జరిగింది. అటెండ్ అయిన తర్వాత ఇక మీరు వాయిదాకు రావాల్సిన అవసరం లేదు, తీర్పు మీకు ఆర్డీఓ ఇస్తారని చెప్పి నన్ను ఆ తీర్పు కాపీ నాకు ఇవ్వడానికి 50,000 ఇక్కడ డిప్యూటేషన్ మీద పనిచేసినటువంటి డిప్యూటీ తహసీల్దార్ పే వెంకటేశ్వరరావు నన్ను అడగటం జరిగింది. ఈ అడిగిన మీదట నేను నా యొక్క ఆర్థిక పరిస్థితి అంత మాత్రంగా లేని కారణం చేత నేను వాళ్ళకి లంచం ఇవ్వకూడదని నిర్ణయించుకొని ఏలూరులో ఉన్నటువంటి ఏలూరు ఏసీబీ డిఎస్పీ గారిని సంప్రదించడం జరిగింది. ఆ సంప్రదించిన మీదట వాళ్ళు ఇచ్చిన డైరెక్షన్ ప్రకారం నేను ఫాలో అయ్యి అతనితో వాయిస్ రికార్డ్స్ అన్నీ కూడా చేసి 20,000 కన్నా ఎక్కువ ఇవ్వాలని చెప్పడం జరిగింది. దాని ప్రకారం ఈరోజు తీసుకొచ్చి అతనికి ఇస్తూ ఉండగా ఏసీబీ అధికారులు అతను పట్టుకోవడం జరిగింది. Something for you. Oh wow, what is this? అబ్బా, ఎంత బాగుందో! ఎక్కడ కొన్నారు? నేను జంగారెడ్డిగూడెం సింహాద్రి మొబైల్ వరల్డ్లో కొన్నాను. చాలా థ్యాంక్స్ అర్జున్, నాకు చాలా బాగా నచ్చింది. ప్రతి ఆనందం వెనుక ఉంటుంది ఓ నమ్మకం. ఆ నమ్మకమే మీ సింహాద్రి మొబైల్ వరల్డ్, జంగారెడ్డిగూడెం.